హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం 27th మార్చ్ 2025కి సంబంధించిన వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాము. సో దానికంటే ముందు కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా చదవండి. ఎందుకు అంటే మనకి స్టాటిక్ సబ్జెక్టు ఎట్ ది ఎండ్ రివిజన్ ఎనీ నోటిఫికేషన్కి ఏమవుతుందంటే సబ్జెక్ట్ రివైజ్ చేసే ప్రాసెస్లో దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. కరెంట్ అఫైర్స్ వెయిటేజీ ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్క రకంగా ఉన్నప్పటికీ కూడా అవి లాస్ట్ కల్లా వచ్చేసరికి చాలా బర్డెన్ అయిపోతుంది. సో వాటికి వచ్చేవి సపోజ్ 150 మార్కుల పేపర్లో వాటికి 10 to 15 వెయిటేజ్ ఉన్నప్పటికీ కూడా అవి ఎగ్జామ్ ముందు చదవాలి అనేసరికి చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో మీరు స్టాటిక్ పోర్షన్ని రివైజ్ చేయలేకపోతారు. సో అందుకని చెప్పేసి కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తూ ఉండండి. ఓకే, 27th మార్చ్ ఏదైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవి డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ న్యూస్లో ఉన్నటువంటి ఒకసారి చూద్దాం రౌండప్గా. టాపిక్స్ ఏమేమి న్యూస్లో ఉన్నాయంటే పార్లమెంట్ పాసెస్ ది బాయిలర్స్ బిల్. బాయిలర్స్కి సంబంధించిన ఒక బిల్ అనేది 2024లో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది రీసెంట్గా లోక్సభలో బడ్జెట్ సెషన్లో భాగంగా పాస్ చేయడం జరిగింది. సో దాని యొక్క డీటెయిల్స్ అనేవి చూద్దాము. అలాగే రాజీవ్ గౌబా గారు మనకి న్యూస్లో ఉన్నారండి. వీరు క్యాబినెట్ సెక్రటరీగా వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు నీతి ఆయోగ్కి పర్మనెంట్ మెంబర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాము. సో అలాగే ఫస్ట్ ఇండిజినియస్ ఎంఆర్ఐ మిషన్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారని చూద్దాము. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మనకు రెగ్యులర్గా న్యూస్లో ఉంటుందండి. సో ఈరోజు ఎందుకు న్యూస్లో ఉందనేది కూడా చూద్దాము. అలాగే ఇండియా సోషల్ సెక్యూరిటీ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక డాటా రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సోషల్ సెక్యూరిటీకి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి స్టాట్స్ అనేది చూద్దాము. అలాగే ఇండోనేషియా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఏదైతే బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కలిపి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశాయి. సో ఆ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఇండోనేషియా అనేది జాయిన్ కాబోతుంది. సో దాని గురించి కూడా చూద్దాం. అలాగే తెలంగాణ అడాప్ట్స్ హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అనేది ఉందండి. ఇది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో దీని గురించి చూద్దాము. అలాగే కొన్ని మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయండి న్యూస్లో. సో వాటి గురించి డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి బాయిలర్స్ బిల్. యాక్చువల్గా బాయిలర్స్ బిల్ అనేది 2024లోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆల్రెడీ రాజ్యసభ ఈ బిల్ని పాస్ చేయడం కూడా జరిగింది. సో ఈ బిల్ వచ్చేసి బాయిలర్స్ యాక్ట్ 1923 ఏదైతే ఉందో 1923లో వచ్చినటువంటి బాయిలర్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయబోతుంది అనమాట. సో ఇది చాలా ఓల్డ్ అయిపోయిందండి. సో బాయిలర్స్కి సంబంధించిన డెఫినేషన్ కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఏ యాక్టివిటీస్ చేయాలి, అలాగే సెంట్రల్ బాయిలర్స్ బోర్డు ఎలాంటి గైడ్లైన్స్ ఇష్యూ చేయొచ్చు అని చెప్పేసి కొత్తగా కొంత యాడ్ చేయడం జరిగిందన్నమాట ఏది న్యూ బాయిలర్స్ యాక్ట్లో. ఓకే, బాయిలర్స్ యాక్ట్ 2025గా పేర్కొనడం జరుగుతుంది. రీసెంట్గా లోక్సభలో ఈ బిల్ అనేది పాస్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయరే రాజ్యసభ అనేది మనకి ఆల్రెడీ ఈ బిల్ని పాస్ చేయడం జరిగిందనమాట. టు ఎన్హాన్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాయిలర్స్కు సంబంధించి ఎక్కువగా అవ్వాలి అని చెప్పేసి ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. అలాగే బాయిలర్స్ యూజర్స్ ఏంటి, అలాగే ఇంక్లూడింగ్ ఎంఎస్ఎంఈకి సంబంధించి బాయిలర్స్ని ఏ విధంగా వాడాలి, అలాగే డీక్రిమినలైజింగ్ మైనర్ అఫెన్సెస్. యాక్చువల్గా ఈ యాక్ట్ అనేది ఏది మనకి బాయిలర్స్ యాక్ట్ 1923 అనేది మనకి ఇండిపెండెన్స్ కంటే ముందు తీసుకొచ్చారు. సో అప్పుడు కఠినమైన చర్యలు ఉండేవి. చిన్న తప్పు చేసినా కానీ క్రిమినల్ కేసెస్ పెట్టేవారు అన్నమాట. సో అలాంటి చిన్న చిన్న తప్పులకు కూడా ఈసారి ఏం చేశారంటే డీక్రిమినలైజ్ చేశారు. సో చిన్న చిన్న తప్పులు జరిగితే ఫైన్స్ ద్వారానే వీటిని అరికట్టవచ్చు. కాకపోతే ఎలాంటి క్రిమినల్ కేసెస్ అనేటివి లేకుండా చేయడం జరిగింది ఈ కొత్త బిల్లులో. సో మేజర్గా స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి యాక్టివిటీస్ చేయవచ్చు, సో స్టేట్ గవర్నమెంట్ యొక్క డెఫినేషన్ అనేది కూడా ఈసారి బాయిలర్స్ బిల్స్ 2024లో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో దీని ద్వారా స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది బాయిలర్స్ మనకి. సో ఏదైనా మానిటరింగ్ ప్రొవిజన్స్ ఏవైనా ఉన్నాయి అంటే వాటిని ఈజీగా మనం మానిటర్ చేయవచ్చు అన్నమాట. సో స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక రకంగా ఫ్రీడాన్ని ఇవ్వడం జరిగిందన్నమాట ఈ బాయిలర్స్ సంబంధించి. అలాగే మరి ఈ బిల్లులో మెయిన్గా అంటే ఏమేమి తీసుకొచ్చారంటే మ్యానుఫ్యాక్చరింగ్, బాయిలర్స్ ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి ఏంటి, వాటికి ఉన్నటువంటి స్పెసిఫిక్ స్టాండర్డ్స్ ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది ఈ బాయిలర్స్ బిల్లో. అలాగే ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలి బాయిలర్స్ని, అలాగే ఆపరేషన్, ఆల్టరేషన్స్ అండ్ రిపేర్ ఆఫ్ బాయిలర్స్. అంటే మేజర్గా చెప్పాలి అంటే ఒక రకంగా హోలిస్టిక్ డెఫినేషన్ అనేది బాయిలర్స్ మెయింటెనెన్స్కి తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా ఈ బాయిలర్స్ అనేవి మనకి ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో, అలాగే క్లాతింగ్ ఇండస్ట్రీస్లో,
ఇంకా వేరియస్ ఎక్సెట్రా కెమికల్ ఇండస్ట్రీస్లో ఈ బాయిలర్స్ని వాడడం జరుగుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి బాయిలర్స్కి ప్రాపర్ డెఫినేషన్ ఇచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచి అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మార్చడం అలాగే డీక్రిమినలైజింగ్ ది మైనర్ అఫెన్సెస్ని చేయడం ద్వారా ఒక రకంగా ఈ బాయిలర్స్ ఇండస్ట్రీస్కి ఊతాన్ని ఇస్తుందన్నమాట. అలాగే సర్టెన్ గైడ్లైన్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన గైడ్లైన్స్ అలాగే సెంట్రల్ బాయిలర్స్ బోర్డు ఏమేమి చేయొచ్చు, ఎలాంటి గైడ్లైన్స్ ఇష్యూ చేయొచ్చు అని చెప్పేసి ఈ బిల్లులో క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అలాగే ఎగ్జంప్షన్స్ ఒకప్పుడు ఈ 1923 యాక్ట్లో ఎలాంటి ఎగ్జంప్షన్స్ అనేటివి లేవండి. కానీ ఈ 2024లో వచ్చినటువంటి ఈ బిల్లులో కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే బాయిలర్స్ ఉంటాయో బిలో 25 లీటర్స్ కంటే తక్కువగా కానీ అలాగే 1 kg ఫర్ సెంటీమీటర్ స్క్వేర్ ప్రెషర్ ఏదైతే హ్యాండిల్ చేస్తాయో బాయిలర్స్ వాటన్నిటిని కూడా ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది, అంటే ఈ బాయిలర్స్ యాక్ట్ నుంచి. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్లో కొన్ని బాయిలర్స్ ఏవైతే స్పెసిఫిక్ బాయిలర్స్ ఉంటాయో వాటికి కూడా ఎగ్జంప్షన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ బిల్లులో పేర్కొనడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బాయిలర్స్ యాక్ట్ 2025. అంటే బిల్లు వచ్చేసి 2024లోనే ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఇప్పుడు యాక్ట్గా అయ్యింది కాబట్టి దాన్ని 2025 యాక్ట్ అని పేర్కొనడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీ అనేటువంటి రాజీవ్ గౌబా గారు దేనికి అపాయింట్ అయ్యారు, నీతి ఆయోగ్కి పర్మనెంట్ మెంబర్గా అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. మనకి అందరికీ తెలుసు నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎప్పుడు 2015లో. సో ఇది ఒక థింక్ ట్యాంక్ అనమాట. ప్లానింగ్ కమిషన్ ఒకప్పుడు చాలా మట్టుకి ఫైనాన్షియల్గా ఎక్కువగా హోల్డింగ్లో ఉండేది, కానీ ఇప్పుడు నీతి ఆయోగ్ ఏంటంటే గవర్నమెంట్కు సంబంధించి పాలసీస్ కానీ ఇంకేమైనా చేయాలి అనుకుంటే ముందస్తుగా గవర్నమెంట్కు సూచనలు చేసే అధికారం కూడా ఉంటుందన్నమాట నీతి ఆయోగ్. ఇట్ ఈజ్ ఏ థింక్ ట్యాంక్ అనమాట. ఓకే, ఎప్పుడు ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేసి January 1, 2015లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీ అనేటువంటి రాజీవ్ గౌబా గారిని పర్మనెంట్ మెంబర్గా ఇంక్లూడ్ చేయడం జరిగింది నీతి ఆయోగ్లో. సో మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే నీతి ఆయోగ్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ CEO ఇవన్నీ కావాలి. సో ఒకసారి చూద్దాం. మనకి నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు ఉంటారండి? నీతి ఆయోగ్ చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు ఎప్పుడు కూడా. అలాగే వైస్ చైర్మన్ వచ్చేసి ఇప్పుడు సుమన్ బేరీ గారు ఉన్నారండి, వైస్ చైర్మన్గా సుమన్ బేరీ గారు ఉన్నారు. CEO వచ్చేసి BV సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ఉన్నారనమాట. సో నీతి ఆయోగ్ స్ట్రక్చర్ కాంపోజిషన్ కనుక చూసుకున్నట్లయితే ఒక చైర్పర్సన్ ఉంటారు, అలాగే వైస్ చైర్పర్సన్ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. సో చైర్మన్ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా ప్రైమ్ మినిస్టరే ఉంటారు. సో వైస్ చైర్పర్సన్ని నామినేటెడ్ బై ది PM అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరు ఉన్నారండి? సుమన్ బేరీ గారు ఉన్నారు. అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరుగా ఉన్నారండి? BVR సుబ్రహ్మణ్యం గారు. వీరిని కూడా ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేయడం జరుగుతుంది. వీరితో పాటుగా ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, అలాగే పార్ట్ టైం మెంబర్స్ 2 ఉంటారు, అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్స్గా 4 ఉంటారన్నమాట. పార్ట్ టైం మెంబర్స్ 2, ఎక్స్ అఫీషియో మెంబర్స్ వచ్చేసి మనకి మ్యాక్సిమం 4 ఉంటారు. సో అలాగే గవర్నింగ్ కౌన్సిల్ అనేది కూడా పార్ట్ అండి. ఏది కాంపోజిషన్ ఆఫ్ నీతి ఆయోగ్లో గవర్నింగ్ కౌన్సిల్లో వచ్చేసి చీఫ్ మినిస్టర్స్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీ, ఆయా స్టేట్స్కి సంబంధించినటువంటి స్టేట్ చీఫ్ మినిస్టర్స్ అలాగే యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా గవర్నింగ్ కౌన్సిల్లో మెంబర్సే. అలాగే రీజనల్ కౌన్సిల్స్లో వచ్చేసి చీఫ్ మినిస్టర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, స్పెషల్ ఇన్వైటీస్, ఓకే, ఎక్స్పర్ట్స్ ఆయా ఫీల్డ్కి సంబంధించిన సపోజ్ డిఫరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, అలాగే ఇలాంటి సంబంధించిన అగ్రికల్చర్ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు అనమాట స్పెషల్ ఇన్వైటీస్ కింద. అలాగే స్పెషలిస్టులు, ప్రాక్టీషనర్స్ విత్ డొమైన్ నాలెడ్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నీతి ఆయోగ్లో మెంబర్స్గా ఉండేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. వీరందరూ కూడా స్పెషల్ ఇన్వైటీస్, అంటే ఒక డిస్కషన్ ఏదైనా స్పెషల్ సంబంధించి డిస్కషన్స్ ఉన్నప్పుడు వీళ్ళని ఎక్స్పర్ట్స్ని పిలవడం జరుగుతుంది. కాకపోతే ఇది చాలా ఇంపార్టెంట్. చైర్మన్, వైస్ చైర్మన్ అండ్ CEO అండ్ ఫుల్ టైం మెంబర్స్ ఎవరు, పార్ట్ టైం మెంబర్స్ ఎవరు, అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎవరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాస్ డెవలప్డ్ ఫస్ట్ ఇండిజినస్ MRI మిషన్. ఇప్పటివరకు MRI మిషన్స్ అనేవి ఇండియాలో ప్రొడ్యూస్ అనేది జరగలేదండి. సో ఫస్ట్ టైం ఇండియాలో మనకి MRI మిషన్స్ అనేవి డెవలప్మెంట్ అనేది జరిగింది. సో దీన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఫస్ట్ టైం అంటే ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో దీన్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అన్నమాట. సో మేజర్గా వచ్చేసి దీనికి సంబంధించి ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. ఎవరెవరి మధ్యలో?
ఎయిమ్స్ ఢిల్లీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ మధ్యలో, అలాగే సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ వారి మధ్యలో ఇది మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. సో 1.5 టెస్లా ఎంఆర్ఐ స్కానర్ అనేది ఎయిమ్స్ ఢిల్లీలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారన్నమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పటి వరకు మనకి ఇండిజినస్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం వల్ల ఇంపోర్ట్స్ అనేటివి తగ్గి మన యొక్క మెడికల్ డివైసెస్ యొక్క అంటే ఇండిజినస్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మేజర్గా వచ్చేసి చాలా మటుకి ఈ ఎంఆర్ఐ స్కానింగ్స్ అనేటివి ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటున్నాం కదా. సో ఇప్పుడు ఇంపోర్ట్స్ అనేటివి తగ్గడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే యూనిఫామ్ సివిల్ కోడ్ మనకు ఆర్టికల్ 44 డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్లో ఉన్నటువంటి ఆర్టికల్ 44 కింద మనకి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. స్టేట్ షుడ్ ఫాలో యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి. ఓకే, సో దీంట్లో భాగంగా ఆల్రెడీ మనకు రీసెంట్గా ఉత్తరాఖండ్ స్టేట్ ఏదైతే ఉందో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అదే దారిలో ఇప్పుడు గుజరాత్ స్టేట్ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుందన్నమాట. సో దీనికి తగ్గట్టుగానే జస్టిస్ రంజనా దేశాయ్ గారి ఆధ్వర్యంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్మెంట్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఎక్స్పర్ట్ కమిటీ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో సోషో పొలిటికల్ ఆర్గనైజేషన్స్ నుంచి, డిఫరెంట్ సిటిజన్స్ నుంచి, ఎక్స్పర్ట్స్ నుంచి సజెషన్స్ అనేది తీసుకుంటుంది. సో ఈ ప్రాసెస్లో దీని యొక్క డేట్ అంటే సబ్మిషన్ డేట్, ఈ రిపోర్ట్ యొక్క సబ్మిషన్ డేట్ అనేది April 15, 2025కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అందుకని న్యూస్లో ఉందన్నమాట. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడు ఒక్కొక్క కమ్యూనిటీ పీపుల్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ లా ఉందన్నమాట. మ్యారేజ్ రిలేటెడ్ కానీ, అలాగే డైవర్స్ రిలేటెడ్ కానీ, అలాగే ఆస్తులకు సంబంధించి కానీ. సో వీటన్నింటినీ కలిపి క్లబ్ చేసి ఒకే కామన్ కోడ్ని తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నారు. దీంట్లో భాగంగానే ఉత్తరాఖండ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో గుజరాత్ కూడా ఆ కోవలోకి వస్తుంది. మన దేశంలో ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ అంటే ఫస్ట్ నుంచి అప్లికేబుల్ ఉన్నటువంటి స్టేట్ ఏదైనా ఉంది అంటే అది గోవా. గోవాలో మనకి ఆల్రెడీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫస్ట్ నుంచి అప్లికేబుల్గా ఉంది. కానీ మనకు ఉత్తరాఖండ్ ఫస్ట్ స్టేట్ అవుతుంది. ఎందుకు అంటే రీసెంట్గా అంటే తనంతట తానుగా ఏదైనా యూనిఫామ్ సివిల్ కోడ్ అప్లికేబుల్ చేసింది అంటే అది ఉత్తరాఖండ్ స్టేట్ అనమాట. గోవాలో ఎట్లా అంటే మనకి ఆల్రెడీ పోర్చుగీస్ వారి యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందన్నమాట. సో ఇండియాకి సంబంధించినంత వరకు ఉత్తరాఖండ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్. సో నెక్స్ట్ గుజరాత్ ఆ కోవలోకి రాబోతుంది. సో అందుకని చెప్పేసి జస్టిస్ రంజనా దేశాయ్ గారి ఆధ్వర్యంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని న్యూస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇండియాస్ యొక్క సోషల్ సెక్యూరిటీ కవరేజ్కి సంబంధించి ఒక రిపోర్ట్ అనేది, ఒక డాక్యుమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ రిపోర్ట్లో ఏమని పేర్కొంది అంటే 2021 కంటే 2024 కల్లా సోషల్ సెక్యూరిటీ అనే కవరేజ్ అనేది చెప్పేసి డబుల్ అయింది అని చెప్పిస్తుంది. ఓకే, మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ అని రిలీజ్ చేయడం జరిగింది. 2024-26 గాను వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఓకే, ఎవరు రిలీజ్ చేస్తారండి? ఇది వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఇండియా యొక్క సోషల్ సెక్యూరిటీ స్టేటస్ అనేది 24.4% నుంచి 2021లో ఉన్నటువంటి 24.4% నుంచి 48.8% అంటే డబులింగ్ అయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎప్పటికల్లా 2024 కల్లా. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రకారం 920 million పీపుల్ ఆర్ఎల్ 65% ఆఫ్ ది పాపులేషన్ అట్లీస్ట్ ఒక్క సోషల్ సెక్యూరిటీ కన్నా అడాప్ట్ అయి ఉంది అని చెప్తుంది. ఓకే, అట్లీస్ట్ వన్ సోషల్ ప్రొటెక్షన్ని కలిగి ఉంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారు పేర్కొనడం జరిగింది. ఎంతమంది? 65% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ఎల్స్ 920 million పీపుల్. ఓకే, ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మనకి 2021లో 24.4% ఉన్నటువంటి సోషల్ ప్రొటెక్షన్ కవరేజ్ 48.8%కి పెరగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే న్యూస్లో ఉందండి. ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇండోనేషియా మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో జాయిన్ అవ్వడానికి విల్లింగ్గా ఉంది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటి అంటే బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో బ్రెజిల్, రష్యా, ఇండియా,
అలాగే చైనా, సౌత్ ఆఫ్రికా కలిపి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఇండోనేషియా కూడా జాయిన్ అవ్వడానికి సుముఖంగా ఉంది అని చెప్పేసి ఎవరు ఆ దేశ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రభో సుబియాంతో పేర్కొనడం జరిగింది. వీరు రీసెంట్గా ఎవరు మన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ని మీట్ అవ్వడం జరిగింది. ఆ మీటింగ్లో ఈ ఇండోనేషియా కూడా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో జాయిన్ అవ్వడానికి సుముఖంగా ఉందని పేర్కొనడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏ స్ట్రాటజిక్ మూవ్ టువర్డ్స్ ది ఎకనామిక్ గ్రోత్. ఓకే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో జాయిన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మేజర్గా రీజనల్ డెవలప్మెంట్కి సంబంధించిన లోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఈజీగా అవైలబిలిటీ అవుతుంది దేనికి, ఇండోనేషియాకి. సో అందుకని చెప్పేసి జాయినింగ్కి విల్లింగ్గా ఉంది. సో అలాగే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఓన్లీ బ్రిక్స్ కంట్రీస్ అంటే కాదండి, బ్రిక్స్ కంట్రీస్ కాకుండా ఇతరత్ర కంట్రీస్ కూడా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటివరకు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ అండ్ యూఏఈ జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మీకు ఒక క్వశ్చన్ అండి, బ్రిక్స్ కంట్రీస్లో ఇప్పటి వరకు ఏ కంట్రీస్ అంటే రీసెంట్గా ఎక్స్పాన్షన్, బ్రిక్స్ కంట్రీస్ యొక్క ఎక్స్పాన్షన్, ఆ బ్రిక్స్ గ్రూప్కి సంబంధించి ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. ఏ కంట్రీస్ బ్రిక్స్ కంట్రీస్లో జాయిన్ అవ్వబోతున్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో పేర్కొనండి. ఓకే, ఏ కంట్రీస్ అనేవి బ్రిక్స్ గ్రూప్ యొక్క ఎక్స్పాన్షన్లో పాల్గొంటున్నాయి అంటే జాయిన్ అవుతున్నాయి అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, అలాగే వచ్చేసి తెలంగాణ అడాప్ట్ ది హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆ హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అంటే ఏంటి, అసలు ఏంటి చూద్దాము. మేజర్గా ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూ యాక్ట్ 1994 ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి యాక్ట్ అండి. సో దీనికి రీసెంట్గా తెలంగాణలో బడ్జెట్ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి కదా, ఆ బడ్జెట్ సెషన్స్లో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఈ యాక్ట్ని అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రివెంట్ ది ఇల్లీగల్ కమర్షియల్ డీలింగ్స్ ఇన్ హ్యూమన్ ఆర్గాన్స్. ఓకే, ఈ మెయిన్గా ఈ యాక్ట్ దేనికి సంబంధించిందంటే హ్యూమన్ ఆర్గాన్స్ ఏవైతే ట్రాన్స్ప్లాంటేషన్ డొనేషన్స్ జరుగుతాయో వాటిని ప్రాపర్గా మానిటర్ చేస్తుంది. అలాగే ఇల్లీగల్గా ఏదైతే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందో దాన్ని కూడా కమర్షియల్గా జరుగుతుందో దాన్ని కూడా అరికడుతుందన్నమాట. సో ఎందుకు మరి ఇప్పుడే జాయిన్ అయ్యింది అంటే అడాప్ట్ చేసుకుంది అంటే ఆల్రెడీ తెలంగాణలో సపరేట్గా తెలంగాణ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ 1995 అనేది సపరేట్గా ఉంది అండి. ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. ఓకే, తెలంగాణ స్టేట్కి సంబంధించి తెలంగాణ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ 1995 అనేది ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు ఏంటి అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూ యాక్ట్ 1994 అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన యాక్ట్ అనమాట. దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇల్లీగల్ ఏదైతే కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటాయో వాటిని తగ్గించడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే క్లీన్ మానిటరింగ్కి ఈజీ అవుతుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యూమన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి. ఆ జడ్జిమెంట్ ఏంటి అంటే చెట్ల నరికివేత హత్య కన్నా ఘోరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక్కో చెట్టుకి ₹1,00,000 అంటే ఒక చెట్టు నరికితే ₹1,00,000 ఫైన్ అనేది వేయడం జరిగింది. ఓకే, అది ఎవరికి వేశారు, ఏ సందర్భంలో వేశారు అనేది ఒకసారి చూద్దాము. యాక్చువల్గా దీనికి జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం బెంచ్, ఏ బెంచ్ అండి, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా అలాగే జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడినటువంటి బెంచ్ ఏదైతే ఉందో అది మధుర బృందావనంలోని దాల్మియా ఫార్మ్స్లో ప్రైవేట్ భూమిలో శివశంకర్ అనే అతను 454 చెట్లను కొట్టివేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి దాంట్లో 32 ఫారెస్ట్కి సంబంధించినటువంటి ట్రీస్ కూడా కట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆ గవర్నమెంట్ కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఈ కేసులో భాగంగానే చెట్లని కొట్టివేయడం అనేది మనకి హత్య కన్నా ఘోరం అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. దాంట్లో భాగంగానే ₹1,00,000 ఒక్కొక్క చెట్టుకి ₹1,00,000 వరకు ఫైన్ వేయడం జరిగిందన్నమాట. అంటే చెట్లు నరికి వేసినందుకు ఒక్కొక్క చెట్టు తరపున ₹1,00,000 అనేది ఫైన్ వేసింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మానవ హక్కుల లఘు చిత్ర పోటీలో నలుగురు తెలుగు వారికి బహుమతులు అనేవి జరిగింది. సో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేసింది అంటే రీసెంట్గా మానవ హక్కుల పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి కొంత కాంపిటీషన్ అనేది కండక్ట్ చేసిందనమాట. వివిధ లఘు చిత్రాలు షార్ట్ ఫిలిమ్స్ అనేటివి చేసి పంపించండి అని చెప్పేసి. సో అలా షార్ట్ ఫిలిమ్స్ చేసి పంపించిన వాటిలో మొత్తంగా 7 షార్ట్ ఫిలిమ్స్ని షార్ట్ లిస్ట్ చేస్తే దాంట్లో 4 తెలుగు వారే ఉన్నారు. సో ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అలాగే 4 తెలుగు వాళ్ళు ఎవరు అనేది చూద్దాము. మేజర్గా వచ్చేసి మనకి
కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్కి చెందిన అబ్దుల్ రషీద్ భట్ అనే వ్యక్తికి అబ్దుల్ రషీద్ భట్ ఇతను జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వారు. సో దూద్ గంగా వ్యాలీస్ డయింగ్ లైవ్ లైన్ అన్న లఘు చిత్రానికి ఏంటి దూద్ గంగా వ్యాలీస్ డయింగ్ లైఫ్ లైన్ అనే లఘు చిత్రానికి గాను ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. అలాగే మనకి సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఫైట్ ఫర్ రైట్స్ ఇది ఎవరండి మన ఏపీకి సంబంధించినటువంటి కదరప్ప రాజుకి సెకండ్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో మొత్తం 7 మెంబర్స్లో 4 తెలుగు వాళ్ళకి వస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి అబ్దుల్ రషీద్ భట్ దూద్ గంగా వ్యాలీస్ డయింగ్ లైఫ్ లైన్ అనే లఘు చిత్రానికి వస్తే, అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఫైట్ ఫర్ రైట్స్ అనే ఎవరు కదరప్ప రాజు అనే అతనికి సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. అలాగే లైఫ్ ఆఫ్ సీత అనే షార్ట్ ఫిలింకి దీన్ని నిర్మించింది ఎవరంటే మడక వెంకట సత్యనారాయణ గారు. అలాగే బిఏ హ్యూమన్ పేరుతో మరో చిత్రానికి లోట్ల నవీన్ అని, అలాగే అక్షరాభ్యాసం పేరుతో రూపొందించిన తెలంగాణకు చెందినటువంటి హనీష్కు కూడా ఇందులో బహుమతులు రావడం జరిగింది. సో మొత్తం 4 తెలుగు వారికి ఇందులో రావడం జరిగింది. సో క్వశ్చన్స్ అడుగుతారండి. ఇటీవల ప్రకటించినటువంటి మానవ హక్కుల కమిషన్ ప్రకటించినటువంటి లఘు చిత్రాలటువంటి ప్రైజెస్ ఎవరెవరికి ఎంతమందికి వచ్చింది, తెలుగువారు ఎంతమంది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి స్టేట్మెంట్స్లో. అలాగే ఫస్ట్ ప్రైజ్ అనేది చాలా ఇంపార్టెంట్, జమ్మూ కాశ్మీర్ నుంచి రావడం జరిగింది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించినటువంటి ప్రైజెస్. సో ఇవ్వండి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఈరోజు న్యూస్లో ఉన్నాయి. అలాగే ఇలానే కాకుండా ఇంకా చాలా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు వీడియో రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ ఫాలో T1 Academy. Please share this video. Thank you so much.